జగన్ గారు అన్ని స్కీమ్స్ ఇచ్చిన వెల్ఫేర్ సొసైటీకి అంత బాగా చేసినా కూడా ఓడిపోవడానికి రీజన్ ఏంటిది? బ్రాడర్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే ముఖ్యంగా నా ఉద్దేశంలో 3 నుంచి 4 కారణాలు ఉన్నాయి. ఇది ప్రాంతీయ కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ఏరియాలో చూసుకుంటే కొంచెం జనసేన అనేది బలంగా ఉంది. సో అక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బలంగా ఉండడం వల్ల ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ సైడ్ మొత్తం కూడాను ఓట్ అనేది అక్కడికి వెళ్ళిపోయింది. ప్రకాశం గుంటూరు డిస్టిక్ ఈ ఏరియా తీసుకుంటే క్యాపిటల్ ఎఫెక్ట్. సో ఎన్నికల ముందు 2019లో అమరావతిలోనే క్యాపిటల్ పెడతా అన్న జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత దాన్ని 3 క్యాపిటల్స్గా డివైడ్ చేసి అది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అసలు క్యాపిటలే లేదు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ క్యాపిటల్ ఎఫెక్ట్ వల్ల ఈ ప్రకాశము గుంటూరు ఈ ఏరియాలో ఓట్లు పడలేదు. మరి రాయలసీమలో ఎందుకు? రాయలసీమ అనేది కంచుకోట. రాయలసీమ రీజియన్లో వైఎస్ఆర్సీపీకి ఎందుకు రాలేదు అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య, వైఎస్ షర్మిల గారు తిరుగుబాటు బయటికి రావడము. ఈ దిస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్. అక్కడ కూడా ఎంత విచిత్రం అంటే అసలు బీజేపీ క్యాండిడేట్స్కి రాయలసీమ రీజియన్లో సీట్లు ఇచ్చారు. ఎట్లయినా ఓకే, వాళ్ళ కష్టం వాళ్ళు పడతారని చెప్పేసి అందరూ గెలిచారు. అంటే అంత తిరిగి కొట్టారు ప్రజలు. సరే, ఇది ఇక్కడ సైడ్ 3 కారణాలు చెప్పారు, ఇక్కడ బాగానే ఉంది. మరి విశాఖపట్నం గురించి ఏంటి? శ్రీకాకుళం విశాఖపట్నం సైడ్ కూడా ఉంది కదా, అక్కడ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి అండర్ డెవలప్మెంట్. శ్రీకాకుళం రీజియన్ కానీ ఈ రీజియన్ విజయనగరం కానీ కొద్దిగా డెవలప్మెంట్ లేదు. విశాఖపట్నంలో ప్రజలందరూ ఒక భయంలో ఉన్నారు, మాది క్యాపిటల్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది, కబ్జాలు పెరిగిపోయాయి, అక్కడ కొంచెం రేట్లు పెరిగిపోయాయి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందనంత రేట్లు పెరిగిపోయాయి సడన్గా విశాఖపట్నంలో. అలానే ల్యాండ్ గ్రాబింగ్స్, కబ్జాలు పెరిగిపోయాయి. ఓకే, అంటే బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే విశాఖపట్నం క్యాపిటల్ ల్యాండ్ గ్రాబింగు, శ్రీకాకుళం విజయనగరంలో డెవలప్మెంట్ లేకపోవడము, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జనసేన పార్టీ బలంగా ఉండడము, అమరావతి అనే క్యాపిటల్ ఎఫెక్ట్ ఇన్ ప్రకాశం గుంటూరు, రాయలసీమలో వైఎస్ షర్మిల గారు లేదా వివేకానంద హత్య, ఈ కారణాల వల్ల కొంచెం తిరుగుబాటు అయింది.